తెలియజేస్తున్నాము. ఇంతవరకు ఓపికతో మేము చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు వింటున్నందుకై దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు నా గురించి ఒక 5 నిమిషాలు చెప్పేసి తర్వాత రెండే వాక్యాలు. ఎక్కువగా నేను టైం తీసుకోను. ఆల్రెడీ టైం ఎక్కువైపోయింది. మీరు అలసిపోయినట్టున్నారు. కరెక్ట్‌గా 10, 12 నిమిషాలు నేను ముగిచ్చేస్తానన్నమాట. నేను ఫస్ట్ నుంచే నా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ అన్నమాట. అయితే మా కుటుంబంలో వచ్చి ఎవ్వరు అంతగా దేవునిలో ఉండరన్నమాట. అయితే దేవుడు ప్రణాళిక ఏమో కానీ నన్ను ఎన్నుకున్నాడు మా కుటుంబంలో. ఎవ్వరు అసలు చర్చికి వెళ్తారు ఏమో ఒక సంప్రదాయానికి వెళ్ళేవాళ్ళనమాట, వచ్చేవాళ్ళనమాట. ఏదో వాళ్ళు చెప్పేది వింటూ అక్కడే వదిలేసి వచ్చే కుటుంబంగా మా కుటుంబం ఉన్నది. దేవుడు అందుకేమో నన్ను ఎన్నుకున్నాడు. చిన్న పిల్ల వయసులో నుంచి నన్ను దేవుడు ఎన్నుకున్నాడనమాట. నాకు 3 సంవత్సరాలు, నాకు 3 వయసు ఉన్నప్పటి నుంచి నేను దేవుడి మీద చాలా ప్రేమగా ఉండేదాన్ని. ఎలాగైనా మనము సాంగ్స్ పాడాలి, ఆయన వాక్యాన్ని మనము చెప్పాలి, ఆయనలో మనము నిండి ఉండాలి అనే ఒక ఆలోచన, తలంపు అనేది 3 వయసు నుంచే నాకు కలిగి ఉండేది. అందరూ పెద్దవాళ్ళందరూ ఒక డైరీ పెట్టుకొని వాళ్ళ పాటలు పాడుకుంటా ఉంటే నాకు ఒక ఆశ కలిగేది. నేను పాడాలి, ఆ విధంగా దేవుడి కోసం పాడాలి, దేవుని కోసమే ఉండాలని ఆలోచన దేవుడు నాలో పుట్టించాడేమో. అందుకే దేవుడు ఆ వయసులోనే నన్ను ఎన్నుకున్నాడనమాట. అప్పటి నుంచి నేను ఎవరెవరి దగ్గర అడిగేదాన్ని, నాకు ఒక డైరీ ఉంటే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి. వాళ్ళు మెయింటైన్ చేసేలాగానే నేను మెయింటైన్ చేయాలి అని చెప్పి నేను అందరి దగ్గర అడుక్కునేదాన్ని, డైరీ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి. కానీ నాకెవ్వరూ ఇవ్వరన్నమాట. బుక్ ఉంటుంది కదా, 10 రూపీస్ ఇస్తే వస్తుంది, తీసుకో తీసుకో అనేవాళ్ళు. కానీ వాళ్ళు అలా ఉన్నారే, మనం కూడా అలానే ఉండాలి అని డైరీ చాలా రోజున వెతికానమాట. కానీ దేవుడు ఒకానొక రోజున నేను 5th చదివేటప్పుడు నా ఫ్రెండ్ ద్వారా ఆ డైరీ అనేది నాకు ఇవ్వడం జరిగింది. ఆ డైరీలో నేను మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశాను. ప్రభువా, మా కుటుంబంలో ఎవ్వరూ ఇంతగా నిన్ను ఆరాధించలే, ఇంతగా నీ దగ్గరకు రాలేదు, నిన్ను స్తుతించలేదు. ఏదో సాంప్రదాయానికి నీ దగ్గరకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నేను అలా ఉండకూడదు. మా కుటుంబంలో ఒక వ్యత్యాసంగా, ఒక మాదిరిగా ఉండాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. నేను అప్పుడు స్టార్ట్ చేసినాను. మా చర్చి వచ్చి 10కి స్టార్ట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడు 7:30కి అంతా చర్చికి వెళ్ళేదాన్ని అనమాట. 7:30 నుంచి పాడుకుంటూ ఒక 20-10 పాటలు పాడేదాన్ని అనమాట. నేను పాడిన తర్వాతనే మా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు వచ్చేవాళ్ళు. టైం అయిపోయిందేమో అని చెప్పి వాళ్ళు చేస్తున్న పని కూడా తరచుగా చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలా నన్ను అలా తీసుకొని దేవునిలో ప్రభు నన్ను దగ్గరికి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన. అయినను దేవుడు మా ఇద్దరిని జతపరచాలని దేవుడు అనుకున్న విధానాన్ని బట్టి మేము జతపరచబడ్డాము. జతపరచబడిన తర్వాత నా బిడ్డ అక్కడ ఉన్నాడనమాట. వాడు నా కడుపులో ఉన్నది కూడా నాకు తెలియదు. 4 months వరకు తెలియదు. రేపు వెళ్ళి టెస్ట్ చేస్తాను అనుకుంటే ఈరోజు నైట్ జాయింట్ వీల్ తెలుసు కదా మీకు అందరికీ. జాయింట్ వీళ్ళు డ్రాగన్లో తిరిగానమాట. మా మరిది వాళ్ళు ఉన్నారు, చాలా చిన్న పిల్లవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు వదిలే వాళ్ళు చాలా చిన్న పిల్లలు. వాళ్ళు వచ్చి వదినా అని చెప్పి చాలా కడుపు మీద గుద్దుకుంటూ చాలా తన్ని ఆటలాడుకునే వాళ్ళు అనమాట. అలా జాయింట్ వీల్ తిరిగి డ్రైవింగ్లో ఎక్కువ డ్రైవింగ్, ఎక్కడ ప్రైర్ పెట్టినా, ఎక్కడ ఏమి ప్రైర్ అని చెప్తే చాలు పరిగెత్తి వెళ్ళిపోయేదాన్ని. అలా ఉన్న నన్ను మరుసటి రోజు ఎందుకో నాకు డౌట్ వచ్చిందేమో అని చెప్పి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అప్పుడే నేను అనుకున్నా, ప్రభువా, దేవుడు చెప్పిన వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా. నీ కడుపులో రూపింప మునకే ఆ గర్భాన్ని ఎరిగిన మన దేవుడు. అందుకేమో దేవుడు ఇచ్చినది ఎవడు మనుషుడు తీయలేడు. అందుకే నేను ఏ జాయింట్ వీల్ తిరిగినా, నన్ను ఎంత కొట్టినా, ఎంత ఆటలాడుకున్నా నా కడుపులో ఉన్న శిశువు ఏమీ కాలేదు. భద్రపరిచాడు దేవుడు. ఎందుకు భద్రపరిచాడు? ఆయన ఇచ్చింది మన చేతికి సంపూర్తిగా వంచేంత వరకు దానిని ఎవ్వరూ ఏమి చేయలేరన్నమాట. మనుషులు ఎన్ని మంత్రాలు తంత్రాలు చేసినా కూడా దేవుడు ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడే వరకు ఆయన ఎవ్వరూ ఏమి చేయలేరన్నమాట. ఆయన శక్తి అంత గొప్పగా ఉండింది. అలా సాగుతూ వచ్చాను. కానీ చాలా కష్టపడినా వాడిని కడుపులో పెట్టుకొని ఒక నొప్పి అనేది లేదు. ఎన్ని నొప్పులు ఉందో అన్ని విధాలుగా నేను వాడిని కడుపులో పెట్టుకొని అన్ని విధాలుగా నేను భరించాను. నేను చెప్పినాను కదా ఇంతవరకు, అది ఈ బిడ్డే అండి. పుట్టిన తర్వాత కూడా చాలా శోధనలు. కానీ ఇంకా ఉంది ఈ బిడ్డ గురించి చెప్పాలంటే, కానీ సమయం లేనందువలన
పుట్టిన వరకే చెప్పిన. పుట్టిన తర్వాత ఒక పాయింట్ మాత్రం చెప్పి నేను ముగిస్తాను. పుట్టిన తర్వాత ప్రభువా నీ సన్నిధికి తీసుకొచ్చి నీ ప్రార్థన చేసుకుంటానని చెప్పి మా ఊరు నుంచి కొంచెం దూరం పోతే ఒక పెద్ద కొండ ఉందన్నమాట. అక్కడ దేవుని చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పాను. ఆటోలోనే వెళ్ళాము. 3 నెలలు బిడ్డ వీడు. వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దగ్గర 1:30 అని టైం ఉంటుంది. వస్తున్నాము, ఏమీ లేదు, ముందర ఏమీ లేదు, పక్కన ఏమీ లేదు, మేము మాత్రమే వెళ్ళాము. ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చి సడన్గా వచ్చి ఆటోని వచ్చి అట్టి వాలేసేసింది అనమాట. ఆటోలో 10 మంది ఉన్నాము. బిడ్డ కింద ఉన్నాడు, బిడ్డ మీద 10 మంది మేమున్నాము. బిడ్డ వచ్చి రోడ్డు మీద ఉన్నాడు, పక్కన లారీ వస్తుంది, 10 మంది వచ్చి బిడ్డ మీద పడ్డాము. నేను అరుస్తున్నా, ప్రభువా నా బిడ్డ నువ్వు ఇచ్చింది, నువ్వేం చేయలేవు అని చెప్పి ఆ రోడ్లోనే అరుస్తున్నా. అప్పటికీ జనాలు చాలా గుంపు కూడిపోయి ఏమైందో పసిబిడ్డ ఉందని చెప్పి వాళ్ళు ఒక పక్క అరుచుకుంటున్నారు. కానీ నా విశ్వాసం ఆ సమయంలో కూడా ప్రభువా నువ్వు ఇచ్చింది, నువ్వేం చేయలేవు తండ్రి అని చెప్పి నేను ఆ మాట మాత్రమే చెప్పాను. లేచి వెంటనే నేను తట్టాను, నిద్రపోతానే ఉన్నాడు, తట్టిన వెంటనే ఒక రియాక్షన్ అన్నట్టుంది. వాడు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను నిద్రలో ఉన్నానని చెప్పి అలా రియాక్షన్ ఇచ్చినాడనమాట. అంత పెద్ద ప్రమాదంలో కూడా దేవుడు వీడిని తప్పించాడు. ఎందుకంటే దేవుడు వీడి మీద ఒక ప్రణాళిక ఉంచున్నాడు. కాబట్టి వీడికి ఎన్ని శోధనలు ఎన్ని వచ్చినా కూడా దేవుడు వీడిని కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వీడు దేవుడు బిడ్డ, దేవుడు ఇచ్చింది ఈ గిఫ్ట్ని ఎవ్వరు ఏం చేయలేదు, సాతాను ఏం చేయలేదు, మనుషులు ఏం చేయలేరు అన్నమాట. ఎందుకంటే దేవుడు రూపించాడు, ఆయన స్వరూపమందు రూపించాడు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఆమేన్. వీడే అండి నా